అదనపు కట్నం తేలేదని ఇంటి నుంచి గెట్టివేశారని ఓ వివాహిత భర్త ఇంటి ముందు నిరసన వ్యక్తం చేసింది. ముతుకూరు మండలం వల్లూరు పంచాయతీ రామాపురం గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. నెల్లూరుకు చెందిన హిమజకు భర్త అజయ్ రెడ్డితో 12 ఏళ్ల క్రితం వివాహమైంది. ఇటీవల కాలంలో భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఏర్పడటంతో కాపురానికి వచ్చిన తనను భర్త అజయ్ అతని తల్లి ఇంటి నుంచి గెట్టివేశారని హిమజ ఆరోపించింది. ఇంటికి తాళం వేసుకుని వెళ్లిపోయారని, తాము ఆ 3 రోజులుగా ఇంటి ముందు ఉన్నామని ఆమె వెల్లడించారు. పెళ్లి సమయంలో ఇచ్చిన నగదు బంగారం ఇప్పించి తనకు న్యాయం చేయాలని ఆమె కోరారు. వాళ్ళని కఠినంగా శిక్షించి నాకు న్యాయం చేయండి. అంతవరకు మొత్తం వాళ్ళ దగ్గరే ఉన్నాయి, బంగారు వెండి డబ్బులు మొత్తం. వచ్చినప్పుడల్లా అట్లా ఏదో ఒకటి చెప్పి పంపించేస్తా ఉన్నారు అమ్మ కొడుకు. నిన్నొస్తే అట్లా చేశారు, 2 మనుషులు పెట్టేసి బయట తోసేస్తారు. అమ్మ కొడుకు కారుకి వెళ్ళిపోయారు. ఆయన ఏం పని చేస్తారు? వ్యవసాయం చేస్తారు. ఆయన నెల్లూరు జిల్లా విడిచెల్ల నారాయణ రెడ్డి, మా అన్న కూతురు విడిచెల్ల నారాయణ రెడ్డి అని ఆయన కుమార్తె రామాపురం, ముతుకూరు మండలం రామాపురం అజయ్ కుమార్ రెడ్డికి ఇచ్చి వివాహం చేశాము. ఇచ్చిన వరకు కట్నాలు ఇచ్చినాము, వెండి ఇచ్చాము, బంగారు పెట్టాము, అన్నీ చేసాము. మధ్యలో వాళ్ళకి గొడవలు వస్తున్నాయి, ఆధార్ కట్నం తేలేదని. అప్పుడప్పుడు పోయి వస్తా కట్నం తేలేదని వేధిస్తున్నారు. అట్నే మొన్న కూడా పోతానని చెప్పి వచ్చింది ఇక్కడికి. వాళ్ళు బయట దడివేసి తాళాలు వేసుకొని వాళ్ళు వెళ్ళిపోయినారు. ఫోన్ చేసిన పాటు మేము అక్కడ నుంచి వచ్చాము. అక్కడికి వచ్చి చూసేతలకి ఉన్నారు. మేము కూడా రోడ్ల మీదనే ఉన్నాము. పక్కన వాళ్ళని మంచినీళ్ళు కూడా ఇద్దని ఆరోపించారు. కంప్లైంట్ ఇచ్చాము. పోలీసు వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసుకొని రాసుకొని పోయారు. పోలీసు స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చాము. పెద్ద మనుషులు వచ్చి దాన్ని పరిష్కరించుకుని చెప్తున్నాము.